హాయ్ ఆల్, వెల్కమ్ టు మార్నింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, షేర్ అండ్ లైక్. సో ఈ వీడియోలో నేను మీకు బెంగళూరు ఎందుకు వెళ్తున్నానో చెప్తాను. యాక్చువల్గా నేను రీసెంట్గా యాక్సెంచర్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లేదా ఆన్బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, అసలు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలి అంటే ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో మీకు నా కంటెంట్ నచ్చితే కనుక మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో మాకు ఆన్బోర్డింగ్ అనేది చాలా డేస్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది. సో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఆన్బోర్డింగ్ కంటే ప్రియర్గానే మనకి సర్వే మెయిల్ వస్తుంది. అకామిడేషన్ కావాలి అంటే మనం ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆన్బోర్డింగ్ టైంలో మనకి అకామిడేషన్ అనేది యాక్సెంచర్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మాకు ఆన్బోర్డింగ్ కంటే 2 days ప్రియర్గానే మాకు అకామిడేషన్ డీటెయిల్స్ వచ్చాయి. అంటే ఆన్బోర్డింగ్ బిఫోర్ డేని మనం వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలన్నమాట. సో అందుకని మేము 2 days ప్రియర్గానే స్టార్ట్ అయ్యాం. సో మేము విజయవాడ నుంచి ట్రైన్కి వెళ్ళాం. అరౌండ్ 10 PM ట్రైన్ స్టార్ట్ అయింది. మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే అరౌండ్ 11 అయింది. సో బెంగళూరులో దిగ్గానే మేము వెంటనే హోటల్ లొకేషన్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్లో అయితే మేము హోటల్ దగ్గరికి స్టార్ట్ అయ్యామన్నమాట. బెంగళూరు ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది, ఒకవైపు టెన్షన్గా కూడా ఉంది. సో మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మాకు ఒక యాక్సెస్ కార్డ్ ఇచ్చారు రూమ్కి. సో మేము రూమ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే యాక్సెస్ కార్డ్ని స్వైప్ చేయాల్సి ఉంటుంది. రూమ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా చాలా కన్వీనియంట్గా ఉంది. రూమ్ అయితే చాలా స్పేషియస్ అనమాట. ఉండడానికి 2 beds ఉన్నాయి, కానీ ఒక్కొక్క సింగిల్ పర్సన్కి ఒక్కొక్క రూమ్ అయితే అలొకేట్ చేశారు. మనం స్విచెస్ ఆన్ చేయాలంటే మనం కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. సో దెన్ ఫ్యాన్, లైట్, స్విచెస్ అనేవి ఆన్ అవుతాయి. సో రూమ్లోనే మనకి ఎవ్రీథింగ్ ఉంటాయి. సో రూమ్లో మనకి కెటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. కెటిల్లో మనం కాఫీ, టీ, హాట్ వాటర్ ఏవైనా చేసుకోవచ్చు. సో మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి, గ్రీన్ టీ ఉంటుంది, షుగర్ ప్యాకెట్స్ ఉంటాయి, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. టీవీ కూడా ఉంటుంది, కాకపోతే తెలుగు ఛానల్స్ ఏమీ రాలేదు. మేము ఉన్నన్ని రోజులు టీవీ అసలు ఏం చూడలేదు. సో ఫ్రీ వైఫై కాబట్టి ఫోన్లోనే షోస్ అవన్నీ చూసేసాం. సో రూమ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఎవ్రీడే రూమ్ క్లీనింగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది చెప్పాలంటే. సో ఏసీ ఉన్నా కానీ వేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే తెలుసు కదా ఇది వింటర్ సీజన్. బెంగళూరులో చలి చాలా వేరే లెవెల్లో ఉందన్నమాట. సో మనకి ఒక కబోర్డ్ ఉంటుంది, దాని లోపల సీక్రెట్ లాకర్ కూడా ఉంటుంది. మనం ఒక పిన్ సెట్ చేసుకుంటే మన థింగ్స్ అన్నీ ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో అవి దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో అలానే ఒక ఫోన్ కూడా ఉంటుంది, టెలిఫోన్. సో మనం ఏమైనా కావాలి అంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ రెడీ అవడానికి ఒక మిర్రర్ కూడా ఉంది. అండ్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా హోటల్కి వెళ్ళినా, ఎప్పుడైనా హాస్టల్లో ఉండాలనుకున్నా మనకి వాష్రూమ్ ఎలా ఉంటుందో అని చాలా భయపడతాం. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ మనకి డ్రయర్ కూడా ఉంటుంది, హెయిర్ డ్రయర్. సో ఓవరాల్గా చెప్పాలంటే నార్మల్గా మనం వెళ్ళి అంత రిచ్ హోటల్లో ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఐ థింక్ అన్ని డబ్బులు పెట్టి మనం ఎందుకుంటామండి అంత పెద్ద హోటల్స్లో. సో ఈ హోటల్ అయితే చాలా నచ్చింది. ఇది క్రిస్మస్ టైం కాబట్టి మనకి క్రిస్మస్ ట్రీతో డెకరేట్ చేసి ఉంది. సో అలా ఫ్రెష్ అయ్యి మేము జస్ట్ బయటకు వచ్చాం. సో ఇక్కడైతే ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా మైండ్ అంతా రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్నా. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది హోటల్లోనే.
చూడ్డానికి చాలా క్లీన్‌గా ఉంది. చాలా నీట్‌గా ఉంది. జస్ట్ అలా చూసి వచ్చేసాం మేము రిటర్న్ బ్యాక్ రూమ్స్‌కి. సో, ఓవరాల్‌గా బెంగుళూరు టు విజయవాడ జర్నీ ఇలా అయిపోయింది మాకైతే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.